ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారంగానే అన్ని విషయాలు వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా నేను ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా, నాతో మాట్లాడండి. ఆత్మీయంగా అనేక మెట్లు నన్ను ఎక్కించండి తండ్రి. నేను ఎక్కడ పడిపోయినా అక్కడి నుండి నన్ను లేవనెత్తండి. మీ ఆత్మీయతను గురించి ప్రార్థించండి. ఇక అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను మన్నాతో పోషించినట్లుగా ప్రతిరోజు మనల్ని కూడా ఆత్మీయ మన్నాతో పోషిస్తున్నారు, శారీరకంగా కూడా పోషిస్తున్నారు. అందువల్ల ఏ విషయానికి భయపడకండి, దేవునికి దగ్గరగా ఉండండి. దేవుడే మీ ప్రతి పరిస్థితిని మార్చిపోతున్నాడు. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న మీరు కూడా తప్పక మీకు అనుకూలమైతే కామెంట్స్ అనేవి చదవండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. మీరు ఏ సమస్యలో ఉన్న చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాల్లో అనేక అద్భుత కార్యములు జరిగించాలని ఇష్టపడుతున్నారు. ప్రార్థించండి, పట్టుదలతో విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. ఆమేన్. ఇంత అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ఒకవేళ నేను పనికిరాని వాడను, పనికిరాని దానను, నా జీవితం అంతా పాడైపోయింది, నేను ఎవ్వరికీ అవసరం లేదు, ఎంతగానో కృంగిని స్థితిలో ఉన్నాను, నేను అన్ని విషయాల్లో పాడైపోయాను అని మీ జీవితాన్ని గురించి మీరు అనుకుంటూ ఇక లేవనెత్తబడ్డానికి కూడా అవకాశం లేదు, నా పేరు చెప్తేనే అందరూ అసహించుకుంటారు, నేను పుట్టడం వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, ఎవ్వరికీ సంతోషం లేదు, నా ద్వారా నా జీవితం ఇంతగా పాడైపోయిందని మిమ్మల్ని గురించి మీరు అనుకుంటున్నారేమో. అయితే దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏంటిదో తెలుసా? విడువబడిన దానివని ఇక మీదట నిన్ను గూర్చి అనుకోరు, పాడైపోయినదని ఇక మీదట ఎవ్వరు కూడా నిన్ను గూర్చి అనరు. హెప్సిబాని నీకు, బ్యోలాని నీ దేశానికి పేర్లు పెడతాను అని మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు మీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. హెప్సిబా అంటే ప్రియురాలు, బ్యోలా అంటే పతివ్రత లేక ఇష్టురాలు అని అర్థం. మీరెవ్వరికి ఇష్టలుగా లేకపోయినా, ఎవ్వరికి మీరు ప్రియులుగా లేకపోయినా, మీరు పుట్టడం వల్ల ఎవ్వరికీ సంతోషం లేకపోయినా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు, ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయనకు మీరు ప్రియమైన వారని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, మీరు కనుక ఆయనకు ప్రియులుగా ఉంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఈ లోకంలో ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో, ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడడం లేదో, ఎవరైతే మిమ్మల్ని అసహించుకుంటున్నారో వారందరికీ మీరు ప్రియులుగా మారిపోతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడతారు. ఎందుకంటే మీలో దేవుని ప్రేమ ఉంటుంది, క్రీస్తు స్వారూప్యత ఉంటుంది, క్రీస్తు లాంటి మనసు, క్రీస్తు లాంటి క్రియలు ఉంటాయి. అందువల్ల అందరూ కూడా మీ యొక్క సహవాసం కోరుకుంటారు, మీ యొక్క ప్రేమను కోరుకుంటారు, మీ యొక్క మాటలు కోరుకుంటారు. అందరికీ మీరు ఇష్టలుగా మారిపోతారు. మిమ్మల్ని విడిచిపెట్టలేనంతగా మిమ్మల్ని గురించి ఆనందిస్తారు, మిమ్మల్ని ఇష్టపడతారు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని. అవును, ఎవరైతే దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటారో వారిని దేవుడు ఉన్నత స్థితిలో నిలువబెడతాడో, వారిని ఘనపరుస్తాడో, ఘనమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. ఈ లోకంలో నీవు ఎవరికి ప్రేమగా లేకపోయినా, ఎవరికి ఇష్టంగా లేకపోయినా పర్వాలేదు,
దేవుని దృష్టిలో నువ్వు ప్రియుడిగా ఉంటే, ఆయనను ప్రేమించేవానిగా ఉంటే దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. చూడండి, యెషయా గ్రంథంలోని 60వ అధ్యాయము 15వ వచనంలో, నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. చూడండి, విసర్జింపబడిన వారిని, వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, దీనులను దరిద్రులను ప్రేమించే దేవుడే మన దేవుడు. వారి పక్షంగా ఉండి వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసే దేవుడు మనం నమ్మిన దేవుడు. క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయనను హృదయంలో చేర్చుకుంటే ఆయన బిడ్డలుగా మార్చబడతాం, ఆయనకు ప్రియులుగా మార్చబడతాం, ఆయనకి ఇష్టలుగా మార్చబడతాం. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా, ఆయనకు ప్రియులుగా మనం జీవిస్తూ ఉంటామో, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటామో, ఈ లోకంలో ఎవ్వరూ పట్టించుకోనకపోయినా, ఎవరు నిన్ను హెచ్చించకపోయినా, ఎవరు నిన్ను లెక్క చేయకపోయినా, అందరి చేత విడవబడిన పరిస్థితిలో నీవు ఉన్నా దేవుడు మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టడు. ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టడుగా ఉన్న నీవు ఆత్మీయంగా హెచ్చించబడతావు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగానే శారీరకంగా కూడా అన్ని విషయాలు హెచ్చించబడతావు. మానసికంగా నువ్వు లేవనెత్తబడతావు. ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. నీవు ఏ విషయంలో అయితే ఆశిస్తున్నావో, ఏ విషయంలో లేవనెత్తబడాలని కోరుకుంటున్నావో ప్రతి విషయంలో కూడా దేవుడు నేను హెచ్చిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీవు ఆయనకి ఇష్టడుగా జీవించడం, ఆయన మాట ప్రకారంగా జీవించడం, కష్టమైన నష్టమైన ఆయన మార్గంలో నడవడమే. నీవు ఆయనకి ఇష్టడుగా ఇష్టడులుగా జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను గురించి ఆనందిస్తాడు. నీ పేరు మారిపోతుంది, నీ ఊరు మారిపోతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన నిందలు, అవమానాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పరిస్థితులను బట్టి నువ్వు వెలివేయబడ్డావో, ఏ స్థితిని బట్టి నిన్ను ద్వేషించారో, నిన్ను కాదన్నారో, వాటన్నిటి విషయాల్లో దేవుడు నిన్ను అద్భుతంగా లేవనెత్తుతాడు. అనేక మందికి నిన్ను ఆధారంగా చేస్తాడు. అనేక మంది నువ్వు కావాలి అని నిన్ను గురించి ఆశిస్తారు, నిన్ను గురించి కోరుకుంటారు. ఇక మీదట ఎవ్వరూ కూడా మిమ్మల్ని నువ్వు విడవబడిన వాడవని, విడవబడిన దానవని అనలేరు. నీ జీవితం పాడైందని ఇక మీదట ఎవ్వరూ కూడా నిన్ను గురించి అనలేరు. నిన్ను చూచిన వారందరూ యెహోవా ఆశీర్వదించిన జనమని, దేవుడు ఎన్నుకున్న ప్రజలని, దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తులని, దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న వారని, నిన్ను ద్వేషించిన వారే, నిన్ను అసహించుకున్న వారే, నిన్ను విసర్జించిన వారే నిన్ను గూర్చి అనబోయే దినాలు రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఎంతగా మీరు వెలివేయబడ్డారో, ఎంతగా మీరు ద్వేషించబడ్డారో, ఎంతగా త్రోసివేయబడ్డారో అంతగా ప్రభు పాదాలు పట్టుకోండి, అంతగా ప్రార్థించండి, అంతగా ప్రభు సొంత మొరపెట్టుకోండి. మీరు ఎంతగా ఆయన దగ్గర అవుతారో అంతగా ఆయనకి ఇష్టలుగా మారిపోతారు. ఆయనకి ఇష్టలుగా ఉన్న మిమ్మల్ని గూర్చి ఆయన అంతగా ఆలోచిస్తాడు, అంతగా మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకంటే దీనులను లేవనెత్తే దేవుడు, పెంటకుప్ప మీద నుండి దరిద్రులను పైకెత్తే దేవుడు. దీనుల బ్రోచెడి దైవము నీవని, దీవెనలిచ్చెడి దాతవు నీవని, దీనుల బ్రోచెడి దైవము నీవని, దీవెనలిచ్చెడి దాతవు నీవని, దీవించుము నీ దీనుడనయ్యా, దీవించుము నీ దీనుడనయ్యా, ధన్యునిగా చేయుమయా, ధన్యునిగా చేయుమయా దేవా, దేవా దీనదయా ప్రభు యేసు, దేవా, దేవా దీనదయా ప్రభు యేసు, ఊహలకందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు, ఊహలకందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు, దీవించుము నే దీనుడనయ్యా,
దేవా దేవా దీనదయా ప్రభు యేసు దేవా దేవా దీనదయా ప్రభు యేసు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయి ఉండొచ్చు, కానీ మాకు మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి, వాగ్దానం చేశారు. విడువబడిన దానము నీకు మెదటిని వనబడవు, పాడైనది నీకు మెదటి నీ దేశాన్ని గురించి చెప్పబడదు, హెప్సిబాని బ్యోలాని నీకు పేరు పెట్టబోతున్నానని. అవును తండ్రి, ఎవరైతే త్రోసివేయబడతారో వారిని మీరు దగ్గర చేర్చుకునే దేవుడవు, ఎవరైతే వెలివేయబడతారో వారిని చేరదీసే దేవుడవు, ఎవరైతే ఎవరికి ఇష్టంగా మారిపోతారో వారిని ఇష్టలుగా మార్చే దేవుడవు. ఎంతమంది అయితే ఇదే సఫరింగ్లో వెళ్తున్నారో, ఎంతమంది అందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నారో, ద్వేషించబడుతున్న స్థితిలో ఉన్నారో, విసర్జింపబడిన స్థితిలో ఉన్నారో, దేవా వారి పేరును, వారి ఊరిని, వారి పరిస్థితులను, స్థితిగతులను అన్నిటి కూడా మార్చివేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు వారి జీవితంలో ఉన్న ప్రతి స్థితిని కూడా మార్చివేసి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ఎంతమంది ప్రార్థన అవస్థ కోరుతున్నారో, ఎంతమంది కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారో వారందరినీ కూడా చేతులకు అప్పగిస్తున్నాను. పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరినీ మీరు ఒకే రీతిగా ప్రేమిస్తున్నావయ్యా. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అక్కరలో, ఆపదలో, వ్యాధిలో, బాధలో, ఆర్థిక బంధకాల్లో, పాపంలో, శాపంలో, వ్యసనాలతో, వెలివేయబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, కాదనబడిన స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరి జీవితంలో అద్భుతములు జరుగును గాక. ఆత్మీయంగా లేవనెత్తబడుదురుగా యేసునామములో, మానసికంగా లేవనెత్తబడుదురుగా యేసునామములో, శారీరకంగా లేవనెత్తబడుదురుగా యేసునామములో, ఆర్థికంగా లేవనెత్తబడుదురుగా యేసునామములో, సామాజికంగా లేవనెత్తబడుదురుగా యేసునామములో. నైనా ఇప్పటి వరకు వారు అనుభవించిన ప్రతి కష్టం నుండి విడిపించి, ప్రతి శ్రమ నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి అక్కర నుండి విడిపించి లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఆ రక్తమే విడుదలిస్తుందని, ఆ రక్తమే లేవనెత్తుతున్నాను, రక్తమే హేబెల్ రక్తం కంటే అతి శ్రేష్టంగా మొరపెట్టి అనేక అద్భుత కార్య వారి పక్షంగా జరిగిస్తుందని నమ్ముతున్నాను. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారికి కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును, వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. స్వంత వారి చేతే అసహించబడి, విడువబడి, త్రోసివేయబడిన స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవరిని త్రోసివేసినా, విడిచిపెట్టినా ఎంత మాత్రం భయపడొద్దు. నిన్ను కన్న ప్రభువుకు నీవు కావాలి. ఆయనతో సమాధానపడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. విశ్వసించిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.